సో మనకు ఒక ఎకరాలో 4800 గజాలు ఉంటుంది. సో 4800 గజాల్లో కేవలం ఇది 8500 గజాలకు మాత్రమే ఇంత ధర పలికిందంటే ఇంకా 4000 గజాలంటే ఈ రోజు కోకాపేటలో ఎకరము దాదాపు ఎన్ని కోట్లు ఉన్నట్టు? 600 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఈ లెక్కన. అంటే కనీసం 500 కోట్లకు తగ్గకుండా ఈ రోజు కోకాపేటలో భూమి ఉన్నది. అది భూమి కాదు, బంగారం కూడా కాదు, ఇప్పుడు అది ప్లాటినం. ఇంతకుముందు భూమి బంగారం అనేది ఇప్పుడు భూమి బంగారం కాదు, ప్లాటినంగా మారిపోయింది. అంటే బంగారం కంటే కాస్ట్లీగా మారిపోయింది. 500 రూపాయలు కాదు, 2000 రూపాయలు కాదు, 5000 రూపాయలు ఆడ పరిచినా కూడా 5000 రూపాయలు పరిచినంత భూమి కూడా ఈరోజు మనం కొనుక్కోలేని పరిస్థితి కోకాపేట చేరుకుంది. కోకాపేట ఎకరం 100 కోట్లు అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా వచ్చి కూడా చాలా కాలం అయింది. ఇంకా కూడా అదే కొనసాగడం నిజంగా దారుణం. ఈరోజు 4800 గజాలు ఒక ఎకరానికి ఉంటే 8000 గజాలకే 8500 గజాలకి 150 కోట్లు అంటే ఇంకా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కోకాపేటకు సంబంధించి ఏ స్థాయిలో ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్తుత్తి వేలానికి చెక్కు. గతంలో మోకిలాలో ప్లాట్లను వేలం వేయగా చాలా మంది లక్ష ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. 100 మందికి పైగా వేలందారులు చదరపు గజం ధరను 1,00,000 వరకు పెంచేసి తర్వాత 1,00,000 రూపాయలు పోతే పోయినాయి. ఒకవేళ వస్తే తక్కువ, ఇప్పుడు 65,000కి పెట్టారు అనుకో, ఎవరు రాలేదు, లేదా వాళ్ళందరూ రింగ్ అయ్యారు అంటే తక్కువ ధరకే కొనుక్కుంటున్నారు, మార్కెట్ ధర చాలా ఎక్కువ ఉంటున్నది కాబట్టి ఆ లాభాలను పంచుకుంటున్నారు. సో ఈ ఉత్తుత్తి వేలానికి ప్రభుత్వము చెక్ పెట్టడం జరిగింది. వేలం వేసిన భూమికి సమీపంలో ఉన్న తమ స్థలాలను ధరలను పెంచుకునేందుకు అలా ఎక్కువ ధరకు వాడినట్లు అధికారులు గుర్తించారు. అదే అంటే అక్కడ ధర లేకపోయినా సరే ఒక 400 మంది అక్కడ పాల్గొని లక్ష పే చేసి పోయేది 1,00,000 రూపాయలు కాబట్టి అక్కడ 50,000 ఉంటే దాన్ని 1,00,000 రూపాయల వరకు తీసుకొచ్చి అమ్మ ప్రభుత్వ ధరనే 1,00,000 రూపాయలు ఉందంటే ప్రైవేట్ ధర ఇంకెంత ఉంటుంది, 1,50,000 ఉంటుందని వాళ్ళ యొక్క భూముల రేట్లను పెంచుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆడుతున్న ఒక కుట్రపూరితమైన ఈ నాటకానికి చెక్ పెట్టే విధంగా ఈ రోజు అంటే లేని ధరను పెంచడానికి నిజమైన ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్లకు అది తీరని భారంగా మారకుండా ఉండడానికి మార్కెట్ వాస్తవ పరిస్థితిని తాజాగా డిపాజిట్ మొత్తాలను భారీగా పెంచింది. ఉదాహరణకు కోకాపేటలో స్థలాన్ని వేలంలో దక్కించుకోవాలంటే 5 కోట్ల డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఇంతకు ముందు ఎంత 1,00,000 ఉంటే గజానికి ఇది ఎంత మోకిలలో 1,00,000 ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనేది. ఇప్పుడు అది 5 కోట్లు అంటే ఇంకెవడు పాల్గొంటాడు అక్కడ? ఎవడు ఆల్తు పాల్తు వాళ్ళు పాల్గొనే. ఎందుకంటే 150 కోట్ల విలువైన ఒక భూమిని తీసుకోవాలంటే మినిమం 5 కోట్లు ఉండాలి మన దగ్గర. ఏదో 1,00,000 రూపాయలు ఉన్నవాడు కూడా పోయి 150 కోట్లకు కొంటానంటే అది దుర్మార్గం, అది నిజంగా కూడా బేస్లెస్. వాని దగ్గర మినిమం 5 కోట్లు ఉంటేనే 150 కోట్ల బిజినెస్ చేయగలడు. సో ఈ రోజు 5 కోట్ల ధరావత్తు చెల్లిస్తేనే నువ్వు అందులో పాల్గొనాలి, పాల్గొంటేనే నీకు అర్హత ఉంటుంది. అప్పుడు మాత్రమే సరైన విధానంలో ఈ వేలం ప్రక్రియ నడుస్తుంది అనే పద్ధతిలో ఈ రోజు వెళ్ళింది. ఇదే విధంగా ఆ ఒక్క దగ్గరనే కాదు, తుర్కయాంజాల్లో కూడా మినిమం కనీస ధర, ఇది తుర్కయాంజాల్లో కనీస ధర మినిమం 60,000, ఇది 60,000. బాచుపల్లి, మనం బాచుపల్లి తెలుసు 70,000, బైరాగి కూడా 75,000, కోకాపేట 1,75,000, చందానగర్ కూకటిపల్లి చందానగర్, పుప్పాలగూడ నార్సింగి పుప్పాలగూడ 1,20,000. సో ఇప్పుడు పుప్పాలగూడ ఇప్పుడు మనకు ఈ మొదటి నుంచి కూడా వెస్ట్ సిటీ అనేది చాలా కాస్ట్లీ. సో వెస్ట్ సిటీ అనే దాంట్లో ఈ పుప్పాలగూడ ఉంటుంది. పుప్పాలగూడ గవర్నమెంట్ రేటే ఈ రోజు 1,20,000 ఉందంటే ఇక రేపు ప్రైవేట్ వాళ్ళు ఈ దాన్ని ఎంతకు అమ్ముకునే అవకాశం ఉంది? 1,50,000. అంటే ఒక్క గజము 1,50,000 పెట్టి అతను ఒక బిల్డింగ్ కడితే ఒక ఫర్ ఎస్ఎఫ్టీకి అతనికి 10,000 ఖర్చు వస్తే రేపు హైదరాబాద్ లో ఈ వెస్ట్ సిటీలో సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కనీసం ఎగువ ఉన్నత శ్రేణి వాళ్ళు కూడా అక్కడ ఇల్లు కొనలేని పరిస్థితికి ఈ రోజు రియల్ ఎస్టేట్ చేరుకున్నది. ఇప్పటికే చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇల్లు అమ్ముడుపోక నానా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ రేట్లతో చూస్తే ఇంకా అసలు ఇల్లు అమ్ముడు పోవడం కాదు, ఇల్లు కట్టడం కూడా అసాధ్యమనే పరిస్థితికి ఈ రోజు ఇది నెలకొన్నది.